హలో ఫ్రెండ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజా ప్రభంజనం రీ రిలీజ్లో బాబులకే బాబు మహేష్ బాబు అలాంటి ప్రభంజనం క్రియేట్ చేసి పెడుతుంది కలేజా మూవీ. ఇండియాలో ఇప్పటి వరకు పలు లాంగ్వేజ్లో పలు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి. అన్ని సినిమాలు ఒక ఎత్తు, కలేజా మూవీకి వచ్చిన హైప్ మరో ఎత్తు. ఆ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ స్పష్టంగా కానొస్తుంది. ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉండదేమో. విజయవాడ శైలజ థియేటర్స్లో అయితే 30వ తారీఖు సినిమా రిలీజ్, కానీ 29వ తారీఖు ప్రీమియర్ షో పడబోతుందని ఓన్లీ ఫర్ లేడీస్ అని పెట్టారు టికెట్లు. అంటే ఇంతటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండియాలో ఏ హీరోకు ఉంది? ఎవరికి లేదు. ఓన్లీ లేడీస్కి మాత్రమే టికెట్స్ అంటే అక్కడ లేడీ ఫ్యాన్స్ ఎంత డిమాండ్ ఉంది ఆ టికెట్లకు అనేది ఉదాహరణ. మురారి సినిమా రిలీజ్ అయినప్పుడు జెంట్స్ కంటే లేడీ ఫ్యాన్సే హైదరాబాద్ సెంటర్లలో అయితే థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. ఇప్పుడు కలేజా మూవీకి ఈ రేంజ్ హైప్ ఏంటి, ఈ రేంజ్ సంచలనాలు ఏంటి? అడ్వాన్స్ బుకింగ్లో ఇప్పటికే ఇండియాలో ఎనీ మూవీ అడ్వాన్స్ బుకింగ్లో రీ రిలీజ్ పరంగా ఇలాంటి రికార్డు నమోదు చేయలేదు. 3 days ముందే 4 కోట్ల గ్రాస్ రాబట్టింది కలేజా మూవీ. ఈ మూవీ పెద్ద రికార్డ్స్ అంటే ఒక్కడు పోకిరి లేక అలాంటి ఇండస్ట్రీ రికార్డులు ఏం తిరగరాయలేదు. 2010లో ఈ మూవీ దసరా టైంలో రిలీజ్ అయింది. రోబో మూవీ, బృందావనం మూవీ. ఈ మూవీ బృందావనం, రోబో సూపర్ హిట్ అయినాయి, కానీ ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ అభిమానులకు మహేష్ బాబు కామెడీ టైమింగ్, మహేష్ బాబు స్వాగ్, ఆ మేనరిజం, మాస్ టైమింగ్, సాంగ్స్ కానీ బ్రహ్మాండంగా నచ్చింది. ఇక ఈరోజు హైదరాబాద్ సెంటర్లో అయితే 29వ తారీఖు నాడు ప్రీమియర్ షో పడబోతుందని జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చిందో, సుదర్శన్ 35లో అయితే 6 గంటలకు 9 గంటల షో అయితే జస్ట్ 5 నిమిషాల్లో ఉండే సోల్డ్ అవుట్. ఇంతటి క్రేజ్ ఏంట్రా బాబు! అసలు కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలాంటి క్రేజ్ ఉందో అంతటి క్రేజ్ అయితే మెయిన్ సెంటర్లలో, ఇటు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ కొన్ని మెయిన్ సెంటర్లలో అంతటి డిమాండ్ ఉంది. ఆల్రెడీ యూట్యూబ్లో 4Kలో అవైలబుల్ ఉంది కలేజా మూవీ. అయినా కానీ అభిమానులు మెయిన్ థియేటర్లోకి వెళ్ళి మళ్ళీ కలేజా వైబ్స్ చూడాలని ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి ఈ మూవీ 20 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుంది ఈజీ. అంతటి సత్తా, అంతటి పొటెన్షియాలిటీ కానొస్తుంది. సుదర్శన్ 35 ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే 3-4 థియేటర్లు 2-3 రోజుల వరకు 5 షోలు హౌస్ఫుల్. అంటే కొత్త సినిమాలకు కూడా ఇలాంటి సంచలనాలు ఉండవు. అంతటి సంచలనమైన రీ రిలీజ్లో రికార్డు కలేజా మూవీ క్రియేట్ చేసి పెట్టింది. ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్. విజయవాడలో మరి ఇంతటి క్రేజ్ అంటే ఓన్లీ ఫర్ లేడీస్ కంట అంతటి డిమాండ్ ఉంది లేడీ ఫ్యాన్స్. రీ రిలీజ్ రికార్డ్స్లో బాబులకే బాబు మహేష్ బాబు అలాంటి ప్రభంజనం కలేజా క్రియేట్ చేసి పెడుతుంది.